very humbled by your stories because you do amazing things. మీ యొక్క విధానాలను చూస్తే మేము చాలా తగ్గింపు కలిగి ఉన్నాము. మాకు విధేయత నేర్పించినట్లుగా ఉంది మీరు. హల్లెలూయా చెప్పండి. And although we attempt to serve God in our own ways in the UK, మా దేశంలో మా విధానాలలో మేము మా దేశంలో దేవుని సేవ చేస్తూ ఉంటాము. సామెల్ గాడు లేడు, యోనా లేడు ఇక్కడ. and God does some amazing things in the UK. దేవుడు గొప్ప కార్యాలు మా యూకే దేశంలో చేస్తూ ఉంటాడు. And God seems to be doing amazing things through you and your ministries here in India. ఈ పరిచర్య ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. So we will attempt to give you a bit of our story. Half of the family to see both sides of life, Christian lifestyle and non-Christian lifestyle. నేను క్రైస్తవ జీవిత కుటుంబంలో పుట్టి దేవుని యొక్క రుచి చూశాను. బయట దేవుని వెనక ఉన్నటువంటి వారి యొక్క రెండు దేవతలను చూశాను. So I realized from a very early age that I would have preferred to have a Christian lifestyle. ఆ రెండింటిని చూచి నేను తెలుసుకుంది ఏంటంటే నేను ఇదే నాకు నచ్చింది, దేవునిలో ఉండటమే నచ్చింది అని నేను తెలుసుకున్నాను. And so I became a Christian when I was 8 or 9. నాకు 8-9 సంవత్సరాల వయసులో నేను క్రైస్తవురాలుగా మార్చబడ్డానగానే And I got baptized Easter 2011. 2011లో బాప్తిసము పొందినాను నేను. Which was amazing. హల్లెలూయా. But living as a Christian, I see the rewards of God every single day. ప్రతి దినమున దేవుని యొక్క గొప్ప కార్యాలను అద్భుతాలు నా జీవితంలో నేను చూస్తూ ఉన్నాను. Consistently I've found that whenever I ask for anything, God gives it to me. నేను ఎప్పుడైతే దేవుణ్ణి నా అవసరతలలో నేను అడుగుతానో నాకు తప్పక ఆయన సహాయం చేస్తున్నాడు. In every decision I've had to make, He's been there by my side. ప్రతి నిర్ణయము నేను తీసుకున్నది In what యూనివర్సిటీ గురించి కానీ and every decision that's through my life. నా జీవితంలో ఏ నిర్ణయం అయితే నేను తీసుకున్నానో And you can tell that He provides me with all my needs. దేవుడు నా అవసరతలను తీరుస్తున్నాడు, వాటికి ఆయన సహాయము చేస్తున్నాడు. What I really like to do is write down my prayers. ప్రతిదినం నేనేం చేస్తాను తెలుసా, నేను ప్రార్థన రాసుకుంటుందంట అవసరతలు. And I look back and see how God has answered them. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆ పేజీలో దేవుడు జవాబు ఇవ్వలేదు, దాని వెనకాల నాకు దీనికి దేవుడు జవాబు ఇచ్చాడని రాసుకుంటాను. Although it's not always what I ask for, I can see that He's answered it in His way and it's better. నేను ఎప్పుడు దేవుణ్ణి అడగను, కానీ నా మనసులో దాన్ని ప్రార్థన చేసినప్పుడు ఆయన వాటికి జవాబు ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. God made my life amazing. దేవుడు నా జీవితాన్ని ఒక అద్భుతమైన జీవితంగా మార్చాడు. Thank you. Go on, Jacob. This is Jacob. Jacob. Hi, Jacob. Hi, Jacob. I am Jacob. I'm 18 as well. నాకు 18 సంవత్సరాలు. I've known God from a young age. నేను చిన్న వయసులోనే దేవుని తెలుసుకున్నాను. And I've learned a lot about God through my parents and my church. నా సంఘము ద్వారా, నా తల్లిదండ్రుల ద్వారా దేవుని గురించి నేను తెలుసుకున్నాను. However, I only started to look for God for myself when I hit a hard time. నా జీవితంలో ఎన్నో కష్ట సమయాలలో About 4 years ago, my sister died a sudden death. నా యొక్క చెల్లి, నా యొక్క సహోదరి చనిపోవడానికి సిద్ధంగా ఉంది. It was a very deep sadness for me and my family. ఆ కుటుంబానికి ఆమె చనిపోయింది, చాలా బాధతో ఉంది. And although I felt lonely and the saddest I've ever felt, నేను నిజంగా ఒంటరితనంతో ఉన్నట్టుగా ఉన్నాను, నాలో నిరుత్సాహం వచ్చేసింది ఆమె చచ్చిపోలాగా. God was there for me. He comforted me. ఆయన నన్ను ఓదార్చాడు, ఆయన నన్ను దగ్గరికి తీసుకున్నాడు. హల్లెలూయా.
And it has taught me that no matter how hard the time is, I can always turn to Him. నేను ఎప్పుడు కష్టాల్లో కూడా నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను. God is my inspiration and I want to follow Him. దేవుడే నాకు సహాయకుడు, ఆయన నేను వెంబడిస్తాను. That's good. Thank you.